బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు రాబోతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఆ స్థానం నుంచి తప్పించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే రేపు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గత ఎన్నికల్లోనే, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనే 2.5 ఏళ్ల పాటుగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే మరో 2.5 ఏళ్ల పాటుగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది అప్పుడు అండర్స్టాండింగ్. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్యని, అంటే వయసు రీత్యా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, సో ఆయనకు అవకాశం ఇవ్వాలి కాబట్టి సిద్ధరామయ్య అవకాశం తీసుకున్నారు. 2.5 ఏళ్ళు ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఇప్పటివరకు ఇంకా కుర్చీలో నుంచి సిద్ధరామయ్య పక్కకు జరగకపోవడం పైన సిద్ధరామయ్య కూడా ఆయన వర్గంతో కొంత ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధిష్టానం దగ్గరకు వెళ్ళి తన మొర విలిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎటకెలకు అధిష్టానం చర్చలు జరిపింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎప్పుడు కూడా సిద్ధరామయ్య నేను పక్కకు జరుగుతానని యాక్సెప్ట్ చేయలేదు. కానీ అన్ని రకాల చర్చల తర్వాత డీకే శివకుమార్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారని చర్చ జోరందుకుంది. ఇక సీఎం పదవి వీడాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్ధరామయ్యకి ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ సీటు అటు సిద్ధరామయ్యకేమో రాజ్యసభ సీటు, అండ్ కొడుకు మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఒక ఆఫర్ కూడా చేశారంట. ముందుగా సీఎం సీటు వీడేందుకు సిద్ధరామయ్య నో అని చెప్పిన రాహుల్ గాంధీ నచ్చజెప్పేసరికి అది అంగీకరించాడంట. ఆయన ఆఖరికి అనుచరులతో చర్చించి సమాధానం చెప్తానని చెప్పి ఆయన కొంత యాక్సెప్టెన్స్తోనే బయటకు వచ్చాడు. ఇక డీకే శివకుమార్ సిద్ధరామయ్యతో సుమారుగా 8-9 గంటల పాటుగా విడతల వారీగా ఒక్కొక్కరితో చర్చలు జరిపింది అధిష్టానం, కేసీ వేణుగోపాల్ అండ్ సుర్జువాలా. సో సుదీర్ఘ చర్చల తర్వాత రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. అయితే ఫలితాలు అప్పుడే 2.5 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మే 20, 2023 కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. 3 ఏళ్ల తర్వాత సీఎం కుర్చీని డీకేకి అప్పచెప్తున్నట్టు తెలుస్తోంది సిద్ధరామయ్య. ఏ క్షణమైనా రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయొచ్చు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఆయన ఢిల్లీ పయనం అవుతారు. తన కుమారుడికి డిప్యూటీ సీఎం ఇస్తారు. డీకే శివకుమార్ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారు. సో డీకే శివకుమార్ కర్ణాటక ఎన్నికల్లో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. హీఈస్ వెరీ మచ్ ఆరగెంట్ అండ్ ఒక అద్భుతమైనటువంటి లీడర్గా అయితే ఆయన గుర్తింపు ఉంది. సో ద రిచెస్ట్ పర్సన్ కూడా డీకే శివకుమార్. సో డీకే శివకుమార్ ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్న క్రమంలో మీరు నాకు సైలెంట్గా ఉండమని చెప్పారు. నేను ఎక్కడ నా లిమిట్స్ క్రాస్ అవ్వలేదు, లైన్ క్రాస్ అవ్వకుండా 3 ఏళ్ల పాటుగా సమయం ఇచ్చాను, మీ అందరికీ అవకాశం ఇచ్చాను. కానీ ఇప్పటికైనా నాకు నా ముఖ్యమంత్రి సీటు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవ్వకపోతే ఇక ప్రాబ్లమే అని చెప్పి తన గోడును అధిష్టానం దగ్గర వెలుబుచ్చుకున్నటువంటి డీకే శివకుమార్కి తనకు పాజిటివ్గానే సమాధానం వచ్చింది. సో రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. యాజ్ లైక్ నితీష్ కుమార్ దగ్గర జరిగిన బీహార్ మాదిరిగానే జరగబోతోంది. అక్కడ కూడా ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి స్థానం నుంచి నితీష్ కుమార్ని పక్కన పెట్టి ఆయన కుమారుడికి ఒక మంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి అప్పగించారో ఇక్కడ కూడా అదే మాదిరిగా జరగబోతుందని తెలుస్తోంది. సో సిద్ధరామయ్య రాజ్యసభతో ఢిల్లీకి వెళ్తే ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో డీకే శివకుమార్ కట్టగల లైన్ క్లియర్ అయింది. చాలా రోజుల పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 6 months ఆర్ మోర్ దాన్ 6 months అవుతోంది. అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, చర్చలు జరపడం, బ్రేక్ఫాస్ట్ అనడం, లంచ్ మీటింగ్లు జరగడం కర్ణాటక రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారిన సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎట్టకేలకి డీకే శివకుమార్కి లైన్ క్లియరెన్స్ దొరికింది. బట్ వాట్ అబౌట్ సిద్ధరామయ్య? రాజ్యసభ ఎంపీగా వెళ్తూ ఉన్నారు, ఇంకా ఎటువంటి ఆఫర్స్ వచ్చాయి? ఇదంతా ఇక ఫుల్ క్లారిటీ అనుకోవాలా? మన కర్ణాటక రాజకీయాలు మరోసారి కొంత కుదుపు గురవుతున్నాయి. అంటే వరుసగా ఇప్పటికీ 2.5 సంవత్సరం అయిపోయింది. మొదటగా కాంగ్రెస్ గెలిచిన తర్వాత సిద్ధరామయ్యకు అలాగే డీకే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. పెద్దలు కూడా ఆ ఒప్పందాన్ని కుదిర్చారు. 2.5 సంవత్సరం తర్వాత ఒకరు మొదటగా సిద్ధరామయ్య సీఎంగా ఉంటాడు. 2.5 సంవత్సరం తర్వాత డికేఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారం 2.5 సంవత్సరం ముగిసి ఇంకా 6 నెలలు కూడా గడిచిపోయింది. అయితే ఇక్కడ సీరియస్ ఇష్యూ ఏంటంటే 6 నెలలు గడిచినా ఇంకా ఎందుకు మార్చలేదు అనేది డికేఎస్ చాలా వరకు కూడా ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, కొద్దిగా ఓపిక పట్టు అని. అయితే డికేఎస్ వర్గం దీని మీద కొంత గుర్రుగా ఉన్నప్పటికీ డికేఎస్ చాలా వరకు ఈ వ్యవహారంలో కొంత సంయమనం పాటించారు. మీరు ఆగండి, తొందరపడద్దు, అన్ని సజావుగా జరుగుతాయి. అయితే నిన్న సిద్ధరామయ్యను కలవడం, సిద్ధరామయ్యకు సంబంధించి
పూర్తిగా ఆయనతో కూర్చొని విడివిడిగా మాట్లాడే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ అధిష్టానం, ఆ అధిష్టానంలో కొంత ఆయన కూడా కొన్ని డిమాండ్లు పెట్టడం, ఇవన్నీ కూడా 1-2 కొంత చర్చలు జరిగాయి. అయితే ఫైనల్ గా ఇది క్లియర్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు రాహుల్ కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసినా ఆయన కొంత వినలేదన్నది. కానీ విడతల వారిగా అధిష్టానం చేసిన చర్చలు చివరికి సఫలీకృతమైన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద 3 ఏళ్ల తర్వాత సీఎం కుర్చీని డీకే అప్పచెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉన్న విషయాల్లో దీన్ని మనం చూసుకుంటే ఆఖరి